మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఉన్న గదిలో ఎవ్వరూ మాట్లాడకపోయినా ఒక్కసారిగా మీ మనసులో 100 ఆలోచనలు పుట్టేస్తాయి. మీ చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతూ ఉన్నా మీ లోపల ఏదో ఖాళీగా అనిపిస్తుంది. ఇదే కుంభరాశి మనసు. ఇది సాధారణం కాదు. ఇది చాలా అరుదైన శక్తి. కాని ఇదే శక్తి మీ జీవితంలో ఎక్కువ గాయాలు కూడా ఇస్తుంది. చివరి వరకు వినండి. ఎందుకంటే మీ గురించి మీరు కూడా ఇప్పటివరకు వినని నిజం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు బయటికి కూల్గా, నవ్వుతూ, ఎవరితోనైనా ఈజీగా కలిసిపోయేలా కనిపిస్తారు. కాని నిజంగా మీ మనసు చాలా లోతైనది. మీరు ఎవరినైనా లోపలికి అనుమతిస్తే పూర్తిగా అనుమతిస్తారు. అర్థం చేసుకోలేకపోతే మౌనంగా దూరం వెళ్ళిపోతారు. మీరు గొడవపడరు, అరవరు. కాని ఒకసారి దూరమైతే తిరిగి మామూలు అవ్వరు. ఇదే మీ శక్తి. ఇదే మీ శాపం కూడా. చాలామందికి మీ గురించి ఒక అపోహ ఉంటుంది. వాళ్ళు ఎమోషనల్ కాదు అని. కాని నిజం ఏంటంటే మీరు చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు. కాని చూపించరు. మీ కళ్ళు నవ్వుతున్నా మీ హృదయం లోపల ఒంటరితనం అరుస్తూ ఉంటుంది. మీరు సహాయం అడగరు. బాధలో ఉన్నా నేను బాగున్నా అంటారు. ఎందుకంటే మీరు మీ బాధను ఎవరికీ భారంగా పెట్టాలని అనుకోరు. మీ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. అందరూ ఒక దారి చూస్తుంటే మీరు ఇంకో దారి చూస్తారు. అందరూ ఇలా చేయాలి అంటుంటే మీరు ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తారు. మీరు ఫాలోయర్ కాదు. మీరు పుట్టుకతోనే రూల్ బ్రేకర్. కాని ఈ ప్రపంచం మీలాంటివాళ్లని తొందరగా అర్థం చేసుకోదు. అందుకే చిన్నప్పటినుంచి మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను అందరికంటే వేరే అని. అది గర్వం కాదు. అది నిజం. మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కాని మీ బలహీనత ఏమిటంటే మీరు ఎక్కువగా ఆశిస్తారు. డబ్బు కాదు, టైం కాదు, శ్రద్ధ కాదు, అర్థం చేసుకోవడం. ఎవరో ఒకరు మీ మాటలు చెప్పకుండానే అర్థం చేసుకుంటే వాళ్లకోసం మీరు ఏదైనా చేయగలరు. కాని అదే అర్థం చేసుకోకపోతే మీరు మెల్లగా మెల్లగా ఆ సంబంధం నుంచి బయటికి వచ్చేస్తారు. ఎవరికీ చెప్పకుండా. ప్రేమలో మీరు చాలా డేంజరస్. ఎందుకంటే మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అర్ధాంతరంగా కాదు. కాని మీరు ప్రేమలో పడటానికి చాలా టైం పడుతుంది. మీరు హడావుడిగా ఎవరినీ నమ్మరు. ముందు వాళ్ల మనసు చదువుతారు. వాళ్ల ఉద్దేశాలు గమనిస్తారు. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు నిజమైనవారా కాదా చూసుకుంటారు. ఒకసారి నమ్మకం వచ్చాక మీరు వాళ్లకోసం ప్రపంచాన్ని ఎదిరిస్తారు. కాని మోసం జరిగితే మీరు ఏడవరు, అరవరు. నేరుగా ఆ మనిషిని మీ జీవితంలోనుంచి డిలీట్ చేస్తారు. మీ జీవితంలో ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయంటే మీ మౌనం వల్ల. మీరు మాట్లాడాల్సిన చోటు కూడా మౌనంగా ఉంటారు. వాళ్లకు అర్థమైతే బాగుంటుంది అని ఊరుకుంటారు. కాని అందరికీ మీలాంటి లోతైన ఆలోచనలు ఉండవు. అందుకే చాలాసార్లు మీరు తప్పుగా అర్థం చేసుకోబడతారు. మీరు మంచిగా చేసినా దానికి క్రెడిట్ రాదు. మీరు నొప్పిపడినా ఎవరికీ తెలియదు. కుంభరాశివాళ్లు భవిష్యత్తును ముందే ఫీల్ అవుతారు. ఇది వింతగా అనిపించినా నిజం. ఒక పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో, ఒక మనిషి ఎలా మారబోతున్నాడో మీరు ముందే గ్రహిస్తారు. అందుకే కొన్నిసార్లు మీరు దూరంగా ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు మారిపోయారు అని. కాని నిజానికి మీరు ముందే నిజం చూసి వెనక్కి వచ్చేశారు. మీ జీవితంలో ఒక దశలో మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు. చుట్టూ జనాలు ఉన్నా లోపల ఖాళీ. అదే టైంలో మీ ఆత్మ బలపడుతుంది. మీరు ఎవరో తెలుసుకునే దశ అదే. మీరు అందరిలా కాకుండా ఉండటమే మీ వరం అని అప్పుడు అర్థమవుతుంది. అప్పటినుంచి మీరు నకిలీ సంబంధాలను వదిలేస్తారు. తక్కువ మంది, కాని నిజమైన వాళ్లతోనే ఉండాలని నిర్ణయించుకుంటారు. మీరు చాలా హ్యూమానిటీ ఉన్నవాళ్లు. ఎవరో బాధలో ఉంటే మీ మనసు కదిలిపోతుంది. కాని మీరు షో చేయరు. సైలెంట్గా హెల్ప్ చేస్తారు. ఎవరికీ తెలియకుండా. గుర్తింపు కావాలని కాదు. మీ మనసుకు ప్రశాంతత కావాలని. ఇదే మీ గొప్పతనం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ మౌనం, మీ లోతైన ఆలోచనలు, మీ వేరేలా ఉండటం ఇవన్నీ లోపాలు కావు. ఈ ప్రపంచానికి కుంభరాశివాళ్ల అవసరం చాలా ఎక్కువ. కాని మీరు మీ విలువ తెలుసుకోవాలి. అందరికీ అర్థమవ్వాలని ఆశించకండి. ఒకరు అర్థం చేసుకుంటే చాలు. మీరు ఇక్కడ వరకు విన్నారంటే, ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయంటే అది యాదృచ్ఛికం కాదు.
ఇది మీకిచ్చిన సంకేతం. మీలాంటి వాళ్ళ కోసం ఇంకా చాలా నిజాలు బయట పెట్టబోతున్నాను. ఈ వీడియో మీ మనసుకు కనెక్ట్ అయిందంటే లైక్ చేయండి. కామెంట్లో కుంభరాశి అని టైప్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ జీవితంలో పెద్ద మార్పు దగ్గరలోనే ఉంది. ఈ మార్పు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీలాంటి వాళ్ళ కోసం వచ్చే హెచ్చరికలు, ఆశీర్వాదాలు ముందుగా మీకే రావాలి.